సో ఈ విధంగా చూసుకుంటే ఎటువంటి అవాంతరణీయ ఘటనలు జరగకోకుండా ఈ చర్యలు తీసుకునే విధంగా ఇక పోలీస్ సిబ్బంది కూడా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విధంగా ఉపరాష్ట్రపతికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనం సాఫీగా ఏ విధంగా చూస్తున్నారు. అయితే ఉపరాష్ట్రపతి సతీ సమేతంగా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ దుర్గగుడి దర్శనార్థం అయిపోయిన తర్వాత ఈవినింగ్ ప్రజలను ఉద్దేశించి కూడా స్పీచ్ ఇవ్వనట్టు తెలుస్తుంది ఉత్సవ కార్యక్రమంలో. ఈ ఉత్సవ కార్యక్రమం అనంతరం ఆయన తిరిగి తిరుపతికి చేరుకున్నట్టు తెలుస్తుంది. సో తిరుపతిలో కూడా వెంకట స్వామిని దర్శించుకున్న తర్వాత తిరిగి ఢిల్లీకి పయనం అవ్వబోతున్నారన్న సందేశాలు కూడా వెలువడుతున్నాయి. ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఆధ్యాత్మికత వెల్లువిరిసేలాగా ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ స్థాయికి చాటి చెప్పేలాగా ఇక మన మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు ఎంత ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇదే తరుణంలో ఇప్పుడు ఉపరాష్ట్రపతి కూడా ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి రావడమే కాకుండా అటు విజయవాడ కనకదుర్గమ్మ గుడి కూడా ఎంత ఆధ్యాత్మికతను సంతరించుకుంది. అమ్మవారి దర్శనం తర్వాత ఇక ఏడుకొండలవాడు వెంకటరమణను కూడా దర్శించుకోవడానికి స్వామివారి దర్శనార్థం కూడా ఉపరాష్ట్రపతి తిరుపతికి చేరుకోబోతున్నట్టు కూడా తెలుస్తుంది.